డియర్ జేఈ aspirants అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 అప్లై చేసుకున్నారమ్మా. ఈరోజే లాస్ట్ డేట్. ఈరోజు మరి 2nd మే. మనకి 2nd మేలోకి ఎంటర్ అవుతున్నాం. ఎగ్జామినేషన్ 17 రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అమ్మా. మరి మన ప్రిపరేషన్ ఎలాగో ఉందో మరి మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చూసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను స్టూడెంట్కి చెప్పాను ఆల్రెడీ. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మరి ఈరోజు మరి పేపర్ 1 ఎన్ని మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 ఎన్ని మార్క్స్కి ఉంటుంది, పేపర్ 1 180, పేపర్ 2 180, 360 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క పేపర్లో మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎంసీక్యూ అంటే ఏబిసిడి ఇస్తారు. ఏబిసిడీలు ఏదో ఒకటే రైట్ అవుతుంది. ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఏబిసిడి ఇస్తారు. అంటే వన్ మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. అదేవిధంగా న్యాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ పేపర్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్లు ఎక్కువగా ఆఫ్టర్నూన్ పేపర్లో మ్యాచింగ్స్ ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి, మ్యాచింగ్స్ ఉంటాయి. మరి అదేవిధంగా లాస్ట్ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. రూర్కీ వాళ్ళు 2008లో కండక్ట్ చేశారు, 2019లో కండక్ట్ చేశారని మరి అప్డేట్ అయితే ఉంది. ఇదే పేపర్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. మరి ప్రిపరేషన్ ఎలా ఉంది. మరి ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ. ఈరోజు మరి ఎప్పుడుకు మీరు క్లోజ్ అయ్యొచ్చు. మనకి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి మరి May 2 ఆన్లైన్ రిజిస్ట్రేషను మీకు 12 గంటల మిడ్-నైట్ క్లోజ్ అవుతుందమ్మా. ఈరోజు ఎట్టి పరిస్థితి లాస్ట్ డేటు. పేమెంట్ ఆఫ్ ఫీజు 4వ తారీఖు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 4వ తారీఖు మరి May 4వ తారీఖు ఫీజు పే చేయండి, నో ప్రాబ్లం. మొత్తం అన్నీ ఒకటేసారి చేసేయండి అమ్మ. మళ్ళీ గుర్తుండదు, ఎవరికి గుర్తుండదు, నాకు గుర్తుండదు, మీకు గుర్తుండదు. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్. మీరు జేఈ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, మరి పాస్వర్డ్ ఇవ్వండి, ఆల్రెడీ జేఈది ఇవ్వండి, మీరు డైరెక్ట్ ఇవ్వండి. లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సింపుల్గా మీరు ఆ యొక్క మరి ఫీజు పే చేసి మరి మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి కొన్ని అప్లోడ్ చేయండి. మరి దీనికి జేఈ మెయిన్ ద్వారా మరి జేఈ మెయిన్ టు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ అప్లై చేసుకోండి. మన సబ్స్క్రైబర్ కానీ అప్లై చేసుకోండి. ఎందుకని చెప్తున్నానంటే రేపు పొద్దున మీరు క్వాలిఫై కావచ్చు, మరి ప్రిపరేషన్ లేకపోయినా మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే నేను కూడా మరి ఫ్యూచర్లో మీరు 20 ఏళ్ళ తర్వాత నేను కూడా జేఈ అడ్వాన్స్ రాసాను అనుకుని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. నేను కూడా రాసానమ్మా, పొద్దున ఈవినింగ్ రాసాను, ఎగ్జామినేషను బాగుంటుంది ఐఐటి. ఆ యొక్క థ్రిల్ వేరప్ప, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాయండి. మరి మీకు ప్రిపరేషన్ అవ్వకపోయినా అది ఓకే, నో ప్రాబ్లం. ఆల్రెడీ స్టూడెంట్స్ క్వాలిఫై ఉంటారు కాబట్టి రాస్తే మీరు ఉపయోగం. మీ జీవితంలో ఎప్పుడు రాయలేరు, ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీ లైఫ్లో కూడా జేఈ అడ్వాన్స్ ఎవరు రాయలేరు. తస్మాత్ మరి ఒకసారి రాసేయండి, ఒకసారి టేస్ట్ చేయండి దాన్ని కూడా. మరి జేఈ అడ్వాన్స్ ఎలా ఉంటుందో, మరి మార్నింగ్ పేపర్ ఈవినింగ్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి రాసేయండి. ఎందుకంటే 2 లక్షల మంది రాస్తారు, 2,50,000 మంది రాస్తారు, మరి క్వాలిఫై అవుతారు. కానీ మరి గణాంకాలు స్టాటిస్టిక్లు చూస్తే 1,80,000 మంది లాస్ట్ ఇయర్ 1,87,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళల్లో రాసింది ఎంత అంటే 1,80,000 మంది రాశారు. గణాంకాలు ఆ విధంగా ఉన్నాయి. మరి ఒకసారి అప్లై చేయండి. పోతే ఏమైంది, కొంతమంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కనీసం మీరు కొన్ని పేపర్లు రాసినా కానీ ఒక 50 మార్కులు వచ్చినా కానీ మరి మీరు ఐఐటీలో సీట్ కొట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కొట్టచ్చు. మరి ఏదో రాళ్ళు వేయండి, ఇబ్బంది ఏమి లేదు. సరే, మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వలేదు, వెళ్ళి రాయండి ఎగ్జామినేషను. రాస్తే మీ సొమ్యం బాదు కదా. మరి వస్తే ఒక 50 మార్కులు వస్తే మరి ఐఐటి తిరుపతి, ఐఐటి పాల్కాడు, ఐఐటి భిలాయో, ఐఐటి జమ్మూ, టైర్ 3 ఐఐటీస్ వచ్చేస్తాయి కదా. మీరు ఐఐటీలో చదువుకునే అవకాశం ఉంటుంది కదా. ఏంటంటే మీ లైఫ్లో కూడా ఇలాంటిది రాదాం, ఇలాంటి అవకాశాలు రావు. అది గుర్తుపెట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇబ్బంది ఏమీ లేదు, నష్టమేమీ లేదు. మనకు కాకపోతే ఎగ్జామినేషన్ ఫీజే. మరి ఫీమేల్ స్టూడెంట్స్ అయితే మరి 1,600, ఎస్సీ ఎస్టీ 1,600, అదర్స్ మొత్తము మరి అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇది స్టూడెంట్స్ జస్ట్ రోజులు చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోతాయేమో. మరి తప్పనిసరిగా రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇదే మీ లైఫ్లో రాసే ఎగ్జామ్, చివరి ఎగ్జామ్. తర్వాత బీటెక్ జాయిన్ అవుతారు. కొంతమంది రానోళ్ళు ఏదో ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు కొంతమంది జాయిన్ అయిన తర్వాత నేను కూడా ఐఐటి జేఈ అడ్వాన్స్ రాశాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కోసం
మీరు కంపల్సరీగా రాయండి. స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మనము జస్ట్ 2500 అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా చాలా తక్కువ అమౌంట్కి నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. మరి 4000 మరి జేఈ ప్లస్ ఇది 3000 కౌన్సిలింగ్ గైడెన్స్కి తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా వాట్సాప్ నంబర్ ఉంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ మీరు మన వాట్సాప్ నంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. మరి అదేవిధంగా స్టూడెంట్స్ మరి మనకి నోట్ డౌన్ చేసుకుని ఎనీ డౌట్ మీరు కాల్ చేయండి. మరి ఫోన్పే నంబర్ ఇద్దామా, మరి వాట్సాప్ నంబర్లో మన కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డౌట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి, సర్వీసెస్ ఏంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి. మరి 1-to-1 మరి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మరి ఏ సర్టిఫికెట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఇవ్వచ్చు. మరి ఇలాంటి అవకాశాలు మీకు రావు. మరి మెంటర్షిప్ తీసుకుంటే మీరు మంచిది, మీకు తోడుగా నీడగా ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్. మన దగ్గర డేటా మొత్తము రెడీగా ఉందమ్మా. స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో 63,000 సీట్లకు సంబంధించి మరి ఐఐటి కానీ 23 ఐఐటీలకు కానీ 32 ఎన్ఐటీలకు కానీ 26 ట్రిపుల్ కానీ 47 జిఎఫ్టీలు మొత్తము 63,000 సీట్లకు సంబంధించిన డేటాబేస్ రెడీగా ఉంది. కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి మరి ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళందరికీ డేటా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.